ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో వర్కింగ్ ఆఫ్ ఎన్పిఎన్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ గురించి అయితే మనం నేర్చుకోబోతున్నాం. మనం డయాగ్రామ్ కనుక బాగా అబ్జర్వ్ చేసినట్టయితే వర్కింగ్ అయితే ఈజీగా రాసేయచ్చు అనమాట. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్కి ఫస్ట్ మనం టెర్మినల్స్ ఐడెంటిఫై చేయాలి. ఎమిటర్, బేస్, కలెక్టర్. ఎమిటర్ దగ్గర ఫ్లో అయ్యే కరెంట్ ఐఈ, బేస్ దగ్గర ఫ్లో అయ్యే కరెంట్ ఐబి అండ్ కలెక్టర్ దగ్గర ఫ్లో అయ్యే కరెంట్ ఐసి అనమాట. నెక్స్ట్ వీటికి పవర్ సప్లైస్ అంటే 2 బ్యాటరీస్ ఉన్నాయి, విఈఈ అండ్ విసిసి అనమాట. సో ఎమిటర్ ఈజ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ విఈఈ and base is connected to the positive terminal of the battery VEE. So emitter base junction is forward biased. So forward bias condition అంటే మనకి తెలుసు ప్రీవియస్ కానీ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అనేది ఎన్ టైప్ మెటీరియల్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అనేది పీ టైప్ మెటీరియల్ కనెక్ట్ అయ్యి ఉంటే అది మనకి ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అని తెలుసు. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కలెక్టర్ సైడ్కి వచ్చేద్దాం. కలెక్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ విసిసి అండ్ బేస్ ఈజ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ విసిసి. సో కలెక్టర్ బేస్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ biased. As the emitter base junction is forward biased, large number of electrons అనేవి బేస్లోకి ఎంటర్ అవుతాయి. ఓన్లీ ఫ్యూ నెంబర్ ఆఫ్ హోల్స్ బేస్ రీజియన్లో అంటే ఎంటర్ ఇంటూ ఎమిటర్ ఫ్రమ్ ద బేస్ రీజియన్. దీనివల్ల మనకి ఎమిటర్ కరెంట్ ఐఈ అయితే ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది పీ టైప్ బేస్లోకి జరుగుతుంది. అప్పుడు మనకి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి హోల్స్తో రీకంబైన్ అవుతాయన్నమాట. సో మనకి ఈ బేస్ అనేది లైట్గా డోప్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇది థిన్గా ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఫ్యూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి హోల్స్తో రీకంబైండ్ అవుతాయి. వీటి వల్ల మనకి బేస్ కరెంట్ ఐబి అయితే ప్రొడ్యూస్ అవుతుంది. రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ అంటే ఫ్యూ ఎలక్ట్రాన్స్ హోల్స్తో కంబైండ్ అయ్యింది అని చెప్తున్నా. అంటే ఏంటి, లెస్ దాన్ 5% ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే హోల్స్తో రీకంబైండ్ అవుతుంది. అంటే రిమైనింగ్ 95% అంటే మోర్ దాన్ 95% ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి కలెక్టర్ రీజియన్కి అయితే రీచ్ అవుతాయి. దీనివల్ల మనకి కలెక్టర్ కరెంట్ ఐసి అయితే ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి ఇక్కడున్న ఎమిటర్ కరెంట్ అనేది బేస్ కరెంట్లో ఫ్లో అయింది, బేస్లో ఫ్లో అయింది అండ్ కలెక్టర్లో కూడా ఫ్లో అయింది. అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అయింది అని అన్నాం. సో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మనకి కరెంట్ అని తెలుసు. సో ఐఈ ఈజ్ ఈక్వల్స్ టు ఐబి ప్లస్ ఐసి అనమాట. ఈ ఈక్వేషన్ చూడండి. వేర్ ఐఈ ఈజ్ ద ఎమిటర్ కరెంట్, ఐబి ఈజ్ ద బేస్ కరెంట్ and IC is the collector current. So emitter current is equals to the sum of base and collector current if IB is very small. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఎమిటర్ కరెంట్ అండ్ కలెక్టర్ కరెంట్ ఈ రెండు మాత్రం మనకి ఆల్మోస్ట్ ఈక్వల్గా అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ థర్మల్లీ జనరేటెడ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్, నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ టైప్ బేస్లో ఉంటాయి. నెక్స్ట్ హోల్స్ వచ్చేసరికి ఎన్ టైప్ కలెక్టర్ రీజియన్లో ఉంటాయి. అది రివర్స్ బయాస్ కండిషన్లో అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే డ్రిఫ్ట్ అయితే జరుగుతుంది. రివర్స్ బయాస్ జంక్షన్ దగ్గర డ్రిఫ్ట్ అయితే జరుగుతుంది. దీనివల్ల మనకి రివర్స్ లీకేజ్ కరెంట్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రివర్స్ లీకేజ్ కరెంట్ని మనం ఐసీబీఓతో డినోట్ చేస్తాం. సో ఈ ఐసీబీఓ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ వాల్యూ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ కలెక్టర్ కరెంట్. ఈ కలెక్టర్ కరెంట్లో మనకి 2 పార్ట్స్ అయితే ఉంటాయి. సో ఈ 2 పార్ట్స్ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ ఈక్వేషన్ బట్టి అనమాట. ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా డిసిఐఈ ప్లస్
ఐసీబీఓ. ఐసీబీఓ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటిది మనకి రివర్స్ లీకేజ్ కరెంట్. ఆల్ఫా డిసిఐఈ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎమిటర్ కరెంట్ అనమాట. అది కూడా కలెక్టర్కి రీచ్ అయిన ఎమిటర్ కరెంట్. నెక్స్ట్ పిఎన్పి ట్రాన్సిస్టర్ గురించి తెలుసుకుందాం. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ది కనుక మీకు కరెక్ట్గా అర్థమైనట్టయితే పిఎన్పి ట్రాన్సిస్టర్ది మనం రాసేయచ్చు. సేమ్ డయాగ్రామ్. ఎన్పిఎన్ ప్లేస్లో పిఎన్పి ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ప్లేస్లో హోల్స్ ఉంటాయి, హోల్స్ ప్లేస్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇమ్మొబైల్ అయాన్స్ వేస్ అక్కడ పాజిటివ్ ఇమ్మొబైల్ అయి ఉంటే ఇక్కడ నెగిటివ్ ఇమ్మొబైల్ అయాన్స్ అయితే ఉంటాయన్నమాట. సేమ్ పవర్ సప్లైస్, సేమ్ టెర్మినల్స్, ఎమిటర్, బేస్, కలెక్టర్ అనమాట. ఇప్పుడు వర్కింగ్లోకి వచ్చినట్టయితే ఎమిటర్ ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ VEE and base is connected to the negative terminal of the battery VAE. So emitter base junction is forward biased. Next, collector is connected to the negative terminal of the battery VCC and base is connected to the positive terminal of the battery VCC. So collector base junction is reverse biased. As the ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్, ఇక్కడ రాసేటప్పుడు కూడా చేంజ్ చేయాలి. ప్రీవియస్గా మన ఎలక్ట్రాన్స్ అని రాసాం, ఇప్పుడు హోల్స్ అని రాస్తాం అనమాట. లార్జ్ నెంబర్ ఆఫ్ హోల్స్ ఎంటర్డ్ ఇన్ టు ద పీటైప్ బేస్, అదే ఎన్ టైప్ బేస్ రాస్తాం ఇప్పుడు, లేకపోతే బేస్ అని రాసేయండి. సో బేస్ అండ్ స్మాల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్డ్ ఇన్ టు ద ఎమిటర్ ఫ్రమ్ ద బేస్ రీజియన్. దీనివల్ల మనకి ఎమిటర్ కరెంట్ ఐఈ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ అనేవి చాలా తక్కువ అమౌంట్లో ఉంటాయి. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, హోల్స్ అయితే ఎక్కువ అమౌంట్లో ఉంటాయి. ఫస్ట్ ఇవి ఎన్ టైప్ రీజియన్లోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ పీ బదులు ఇందాక పీ రాస్తే ఇక్కడ మనం ఎన్ టైప్ రీజియన్ రాస్తాం అనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే కొన్ని ఎలక్ట్రాన్సే హోల్స్తో మనకి రీకంబైండ్ అవుతాయి. ఎందుకంటే బేస్ అనేది లైట్గా డోప్ అయ్యి ఉంది, అందులోనూ ఇది థిన్గా ఉంటుంది కాబట్టి ఫ్యూ హోల్స్ కెన్ రీకంబైన్ విత్ ఎలక్ట్రాన్స్. అంటే ఓన్లీ లెస్ దాన్ 5% ఆఫ్ హోల్స్ మాత్రమే ఎలక్ట్రాన్స్తో రీకంబైండ్ అవుతాయి. దీనివల్ల బేస్ కరెంట్ ఐబీ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. రిమైనింగ్ హోల్స్ ఎక్కడికి రీచ్ అవుతాయంటే కలెక్టర్కి రీచ్ అవుతాయి. అంటే మోర్ దాన్ 95% ఆఫ్ హోల్స్ అయితే కలెక్టర్కి రీచ్ అవుతాయి. దీనివల్ల మనకి కలెక్టర్ కరెంట్ ఐసీ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ ప్రీవియస్గా మన ఈక్వేషన్ వేసాం కదా, అదే ఈక్వేషన్ వేసేస్తాం అనమాట. ఐఈ ఈజ్ ఈక్వల్స్ టు ఐబీ ప్లస్ ఐసీ కింద రాస్తాం. సో ఎమిటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ బేస్ అండ్ కలెక్టర్ కరెంట్స్. యాజ్ ఐబీ ఈజ్ వెరీ స్మాల్, అంటే ఐబీ వాల్యూ తక్కువగా ఉంటే ఎమిటర్ అండ్ కలెక్టర్ కరెంట్స్ అనేవి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. తర్వాత రివర్స్ బయాస్ కండిషన్లోకి వచ్చేస్తే థర్మల్లీ జనరేటెడ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ ఎన్ టైప్ బేస్లో ఉంటాయి. ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి పీ టైప్ కలెక్టర్ రీజియన్లో ఉంటాయి. ఇవన్నీ రివర్స్ బయాస్ జంక్షన్ దగ్గర డ్రిఫ్ట్ అయితే జరుగుతుంది. దీనివల్ల మనకి రివర్స్ లీకేజ్ కరెంట్ ఐసీబీఓ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఐసీబీఓ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది కూడా మనకి టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కలెక్టర్ కరెంట్స్కి మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఐసీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా డిసిఐఈ ప్లస్ ఐసీబీఓ, వేర్ ఆల్ఫా డిసిఐఈ ఈజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఎమిటర్ కరెంట్ ఐఈ, ఐసీబీఓ ఈజ్ ద రివర్స్ లీకేజ్ కరెంట్. Thank you friends.